హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం రుచికరమైన డ్రాగన్ చికెను తయారు చేయబోతున్నాము. ఇది రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. లాస్ట్లో ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేయడం వల్ల పక్కా రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక 250 గ్రాముల చికెన్ తీసుకోవాలి. ఈ రెసిపీ చేయడానికి ఇలా సన్నగా పొడుగ్గా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ని బౌల్లో వేసుకొని ఇందులో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే కారం ఒక పావు స్పూన్ వేసుకోవాలి. అలాగే పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసుకొని వాటితో పాటు ఒక ఎగ్ కూడా వేసుకోవాలి. ఎగ్ వేసుకున్న తర్వాత ఒక కప్పు కార్న్ఫ్లోర్ వేసుకొని అలాగే మైదా పిండి కూడా ఒక స్పూన్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ అన్నీ ఈ మసాలాలో మైదా పిండి అలాగే కార్న్ఫ్లోర్లో బాగా మిక్స్ అయ్యేటట్లు ఇలా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. ఇందులో వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మనం వేసిన ఎగ్తోనే ఈ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసిన చికెన్ని ఒక్కొక్క పీస్గా వేసుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ మీడియంలో ఉండాలి, హైలో ఉండకూడదు. చికెన్ లోపల వరకు కుక్ అవ్వాలంటే ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టి కుక్ చేసుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మీకు ఏదన్నా స్పెషల్గా తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇలా కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసి అందులో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఒక స్పూన్ జీలకర్ర అలాగే 4-5 ఎండుమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న చిన్నులపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనకి కారానికి సరిపడా పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. ఇందులో నేను ఒక 3 పచ్చిమిరపకాయ ముక్కలు ఇలా చీలికలా కట్ చేసి వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపుతో పాటు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్గా మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కొంచెం పెరుగు కూడా వేసుకోవాలి. పెరుగు కొంచెం దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ చికెన్ పీసెస్ని వేసి బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. మనం ఈ చికెన్ ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత చివరిగా కొంచెం కొత్తిమీర చల్లుకుంటే ఎంతో టేస్టీగా ఉండే డ్రాగన్ చికెన్ రెడీ అయిపోతుంది. రెస్టారెంట్ స్టైల్లోనే ఇంట్లోనే సింపుల్గా తయారు చేసుకున్నాం కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.